ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కథన రంగంలోకి అడుగు పెట్టబోతున్నాయి. సో చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే జగన్, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఈ నెలలోనే సో ప్రచారానికి తెరలేపారు. అండ్ అంతేకాకుండా సో చంద్రబాబు నాయుడు కూడా అటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మొత్తం అందరికీ కూడా ఇక్కడ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. సో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. అండ్ పౌరులకు కూడా జగన్ అక్రమాలు, అరాచకాలని నమ్ముకున్నారు. సో వాళ్ళకి స్వస్తి పలకాలి, సో ఆ పార్టీకి దానికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి పౌరులకు పిలుపునివ్వడం కూడా జరిగింది. చూస్తే తన 5 ఏళ్ల పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేక ఎన్నికల్లో అక్రమాలకు చివరి అస్త్రంగా ఎంచుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో జనం నమ్మకం, మద్దతు కోల్పోయిన జగన్ అక్రమాలనే నమ్ముకున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇక రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి పంపేందుకు ఇప్పుడు ఏపీ పౌరులు బాధ్యత తీసుకుని ముందడుగు వేయాలి. ఎన్నికల నిబంధనలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వివిధ కోడ్ ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా ప్రజలే నేరుగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలి. పౌరులు నేరుగా సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఈసీ వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తాము చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో టీడీపీ వర్క్ షాప్ నిర్వహించనుంది. ఎన్నికలకు సన్నద్దత, ప్రణాళిక తదితర అంశాలపై వర్క్ షాప్ లో చర్చించనున్నారు. చంద్రబాబు ఈ వర్క్ షాప్ లో పాల్గొననున్నారు. చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పంలో లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనాన్ని సిద్దం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నుంచి, వైసీపీ అధినేత జగన్ 27 నుంచి ప్రచారానికి సిద్దమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఇవాళ తిరుపతి జనసేన నేతలతో సమావేశం కానున్నారు. వారితో చర్చించిన తర్వాత తిరుపతి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాజోల్లో జనసేన జెండా మరోసారి ఎగరాలి అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో నిన్న రాజోలు నియోజకవర్గం పార్టీ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితిపై చర్చించారు. నియోజకవర్గ ప్రజలు మన మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం, మరోసారి ఇక్కడ మనం గెలిచేలా ముందుకు సాగుదాం అని దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక ఓవరాల్ గా 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లబోతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ పూర్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? పూర్తిగా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం, ప్రజలు కూడా ఒక ముందడుగు వేయాలి, ఏదైనా అధికారులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఏదైనా ఇబ్బందులకు గురి చేసినా లేదంటే ఎన్నికల ఉల్లంఘించిన దాన్ని సి యాప్ ద్వారా కూడా, విజిల్ యాప్ ద్వారా కూడా కంప్లైంట్ చేయాలి అంటూ కూడా నిన్న చంద్రబాబు చెప్పడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? పూర్తి సమాచారం వీటికి సంబంధించి. ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఇక నుంచి ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధమవుతున్నారు. అయితే ఈ నెల 23వ తేదీ అయితే టీడీపీ వర్క్ షాప్ అయితే ఒకటి నిర్వహించబోతుంది. ఆ వర్క్ షాప్ లో టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆ వర్క్ షాప్ లో
ఆ ఎన్నికలకు సంసిద్ధత అలాగే ప్రణాళికలు వారికి దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికలు మనకి గెలవాలి, గెలిచి తీరాలి అనే ఉద్దేశంతోనే మొత్తం కూడా ఈ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా ఈ వర్క్ షాప్ కి ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ తో పాటు మరో ఇద్దరు వారితో పాటు ఈ వర్క్ షాప్ హాజరవచ్చు కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. వీరందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు అనుసరించాలి ఏంటి అనేది ఒక దిశానిర్దేశం కూడా ఇక్కడ చేస్తున్నారు. అలాగే తన ఎన్నికల పర్యటన ఈ నెల 24 తేదీలో కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా తన వరాహికి సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారని కూడా తెలుస్తుంది. వచ్చే అంటే ఈ ఆగస్టు 26వ తేదీగా 26వ తేదీ నుంచి ఈ ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది కూడా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకుని త్వరలో విడుదల చేస్తాం అనుకుంటున్నారు. అలాగే ఏదైతే 20 రోజుల పాటు మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు. దాదాపు అన్ని స్థానాల్లో ఏ అభ్యర్థులను జనసేన పోటీ చేస్తున్న అన్ని స్థానాల నియోజకవర్గాల్లో దాదాపు 2 రోజుల పాటు పర్యటన ఉండే విధంగా కూడా